బలపడ్డా సరే కాంగ్రెస్ చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓటునే, దానివల్ల జనసేన టీడీపీకే ఎక్కువ నష్టం జరగబోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. వాట్ యు సే? నందు గారు, ఈ రోజున శర్మలాల్ గారు తీసుకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చేయడానికి ఉపయోగపడతాయి. మాకు ఎటువంటి నష్టం జరగదండి, ఎందుకంటే మా ఓట్ షేరింగ్, మా ఓట్ శాతం ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీగా ఎలా ఉందో అలాగే ఉంది. మాకు డెఫినెట్ గా ఏదైతే మీరు చెప్తా ఉన్నామో 50 నుంచి 52% వరకు కూడా ఆ ఓట్ శాతం అనేది మాకు పడుతుంది. జనసేన టీడీపీ ఓట్ శాతం ఎక్కడ పోవాలి. అలాగే మేజర్ పాయింట్ ఎవరికంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఇది ఎలాగా వీళ్ళ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. తద్వారా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు 10 నుంచి 20,000 ఓట్లు కానీ ఏమైనా అదే ఓట్లు కానీ కన్వర్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ అభ్యర్థి ఓడిపోతారు. ఖచ్చితంగా మా అభ్యర్థి గెలుస్తాడు, ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా అక్కడ గెలిచే అవకాశం ఉండదు. కానీ ఈ ఓట్ల సీలుగులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటది. మెయిన్ ఏంటంటే ఆయన ఇంతకలా వేణుగోపాలరావు చెప్తా ఉన్నారు, ఈ రోజున శర్మిల గారు చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవమానం పరిచయం మా పార్టీని, మా కుటుంబానికి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర్ గారి పేరు కూడా వాళ్ళు పెట్టలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈయనేమో లేదు, రాజశేఖర్ కుటుంబానికి అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో అయినా ఒక నాయకుడికి 2 సార్లు సీఎం అయ్యే అవకాశం ఇచ్చిందా? రాజశేఖర రెడ్డి గారికి కదా ఇచ్చింది. ఆ రోజుల్లో బీసీలకు ఇవ్వాలి, ఖచ్చితంగా కాపుల్లో ఒక సీఎం చేయాలని డి శ్రీనివాసరావు గారు ముందులో ఉంటే డి శ్రీనివాసరావు గారికి కాకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు 2 సారి. మరి ఆ పరిస్థితుల్లో కూడా ఇంత గౌరవం ఇస్తే కాదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచే కదా అని పార్టీ పెట్టుకున్నాడు. మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంటే ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి సార్, రాష్ట్ర ప్రయోజనాలతో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఉంటాయి. ఖచ్చితంగా ఎవరు చేసినా, ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాలు, జనసేన టీడీపీ చేసిన వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు కూడా సమతూకంగానే వెళ్తారు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు. ఇది ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా అవనివ్వండి. ఈ రోజున శర్మిల గారు రాష్ట్రంలోకి వచ్చారు, ఆ లెగసీ శర్మిల గారు తీసుకెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కన్నా శర్మిల గారికి ఎక్కువ కనెక్ట్ అవుతారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజున శర్మిల గారు చేసిన పాదయాత్రకి జగన్ చేసిన పాదయాత్ర కన్నా మంచి పేరు వచ్చిందండి. ఎక్కడైతే శర్మిల గారు ఒక మంచి స్టార్ లీడర్ అయిపోతారని భయంతోనే ఈ రాష్ట్రం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆవిడ వస్తుంది అంటే వీళ్ళకి భయం పట్టుకుంది, ఖచ్చితంగా మనకి నష్టం చేకూరుతుందని వాళ్ళకు ఉంటుందండి. మాకు టీడీపీకి ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ 160 సీట్లలో గెలవాలని మా ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ప్రజల మద్దతు కూడా మా కూటమి వైపు ఉంది. కాబట్టి మా కూటమికి ఎవరు అనుకూలంగా ఉన్నా, ఏ పార్టీ అనుకూలంగా ఉన్నా ఖచ్చితంగా కన్సిడర్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సార్ ఈ రోజు నేను అదే చెప్తా ఉన్నా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. శర్మిల గారి వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది తప్ప మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను చెప్తా ఉన్నానండి నందు గారు. రైట్. కృష్ణాంజలి గారు మీరేమంటారు? మాకేమి ఇబ్బంది లేదు, మా ఓట్లు చేలో అయితే గీతే వైసీపీ చేయాల్సిందే అని చెప్పేసి లక్ష్మణ్ గారు అంటున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు వెళ్ళి అక్కడ ఊపిరి పోయడానికి ఏం లేదు, కాంగ్రెస్ ఎప్పుడో మార్చురికి వెళ్ళిపోయింది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? నందు గారు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకోవటం అని అంటే రాష్ట్ర రాజధాని కేంద్రం, రాజకీయ రాజధాని కేంద్రం విజయవాడ, ఇక్కడ ఏమైనా బహిరంగ సభ పెడతారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇడుపులపాయలో పిసిసి బాధ్యతలు తీసుకోవటం అని అంటే కొంత తన తండ్రికి సంబంధించినటువంటి ఆ లెగసీని తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా షర్మిల ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ గా ఆవిడ మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు, వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో కూడా మొదటి కార్డుని ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిల
కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆవిడకు ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక వేదిక దొరుకుతుంది తప్ప ఆవిడేం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కానీ ఆవిడేమన్నా మరింత పుంజుకునేటువంటి పరిస్థితుల్లో కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండబోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎన్నిలాగిన ఓన్ ఇమేజ్ కింద ఉండుంటే ఆవిడ తెలంగాణలోనే మరి అక్కడ కూడా పాదయాత్ర చేశారు, అక్కడ ఓన్ ఇమేజ్ తో కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉండుంటే ఆవిడకి ఒక క్రేజ్ ఉండేది. అక్కడ కూడా రాజశేఖర రెడ్డి పేరే చెప్పారు, ఆవిడ పాదయాత్ర చేశారు, రాజేంద్ర రాజ్యం తీసుకొస్తా అని చెప్పారు. చివరికి ఎన్నికలు వచ్చేసరికల్లా నేను ఒక దాంట్లో కూడా పోటీ చేయలేనని చేతులు ఎత్తేసాడు నాకు పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల ఒక బేస్ అయితే దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన జతగట్టాయి, మేము అధికారంలోకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో రెండు బలమైనటువంటి పొట్టేళ్లు పోట్లాడుకునేటప్పుడు జాతీయ పార్టీల యొక్క ప్రభావం ఏముంటుంది? వాళ్ళు ప్రేక్షక పాత్ర తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. బీజేపీ ఏం చేయాలనుకుంటుంది? ఈ విధంగా అయితే మనం నష్టం జరిగింది కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరి వాళ్ళ తోక పార్టీకి అయినా సరే కొన్ని సీట్లు సంపాదించుకుందాం అనేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చేరేదానికి అవకాశం లేదు. వాళ్ళు ఇండియా కూటమిలో సిపిఎం సిపిఐ అయితే ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కనీసం సిపిఎం సిపిఐతో అయినా మరి కాంగ్రెస్ పార్టీ కలుస్తుందో లేదో కూడా ఆ విధమైనటువంటి క్లారిటీ కూడా ఇక్కడ లేదు. తెలంగాణలో సిపిఐతో కలిశాడు, సిపిఎం తో కలవలేకపోయాడు. తెలంగాణలో అన్ని కలిసినాయి కదా, కాంగ్రెస్ తో కమ్యూనిస్టు కలిసినా, తెలుగుదేశం కలిసినా అన్ని కలిసాయి కదా, ఇక్కడ ఎందుకు కలవరు? సరే, మీరు కలవటం అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కదా. వేణుగోపాల్ ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే ఈ వారసత్వ రాజకీయాల విషయాలకు సంబంధించినటువంటి వచ్చేసరికల్లా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వారసత్వం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆ వారసత్వం కూడా కాంగ్రెస్ పార్టీది. యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడ పనిచేశారు? 2004 కానీ 2009 కానీ అంతకుముందు పిసిసి అధ్యక్షుడు చేసిన ఒక 30 ఏళ్ల రాజకీయ జీవితం రాజశేఖర రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకొని మా నాయకుడు అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వారసత్వాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజశేఖర రెడ్డి వారసత్వము ఒక నాయకుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండేటువంటి పరిస్థితిలో బలంగా ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంగా రాజకీయ వారసత్వం అనేటువంటిది రాజశేఖర రెడ్డికి షర్మిలకి వెళ్ళేదానికి అవకాశం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణే మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కుమార్తె. మరి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు మరి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయితే కనీసంగా ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళు ఎవరైనా సరే మరి తెలుగుదేశం పార్టీని విభేదించి కొంతమంది అయినా సరే వారసులు మరి పురంధేశ్వరి వైపు కానీ బీజేపీ వైపు కానీ వచ్చారా? అలాంటి పరిస్థితి అస్సలు లేనే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కాదని షర్మిలకి ఎలా వస్తుంది? షర్మిల ముందు అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయండి. ఈ రోజున ఆవిడ నమ్మేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున లేదు. ఎందుకు అని అంటే మొన్నటి వరకు నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, తెలంగాణలోనే ఉంటాను, బరాబర్ ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను, పాలేరు నుంచే పోటీ చేస్తాను అన్ని చెప్పినటువంటి షర్మిల మరి ఇప్పుడు అక్కడ మొత్తము పెట్టే బయట సర్దుకొని ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో ప్రజలు ఎలా నమ్ముతారు? మేము తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే ఆంధ్ర వాళ్ళతో పోట్లాడతామని కూడా చెప్పారు. ఏం తెలంగాణ ప్రయోజనాల కోసం పోట్లాడతా అన్నావా? మరి ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎట్లా పోట్లాడతా అని ఎలా చెప్పగలుగుతారు? ఇవాళ జాతీయ పార్టీకి వాళ్ళు ఒకరు చెప్తారు, మేము ప్రత్యేక హోదా, విభజన హామీలు వీటికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి మేము కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది ఏమన్నా మేము చేస్తాము అనేటువంటి అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు అసలు వాళ్ళు అధికారంలోకి వస్తారా రారు అనేటువంటి అంశం రాష్ట్ర ప్రజలు కూడా ఏమన్నా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసేది ఇప్పుడు ఉన్నటువంటి 1.5% ఓట్లు అది 2.5%, 3.5% అంటే 100 కన్నా కొంత ఏమన్నా పెరుగుతాయేమో తప్ప ఇవి ఇంకా పెద్దగా ఏమీ ఉపయోగపడదు. కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది ఏమిటి అంటే 2024లో కనీసం జవజీవాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 2029లో ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరి ఓట్లు చీల్తాయి అనేటువంటి దాని మీద మాత్రం
ఖచ్చితంగా ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది మళ్ళీ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. Okay. అది 1% 2% చెప్పలేము. Okay. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ప్రాణం పోసుకోవడానికి ఎందుకంటే ఎక్కువ పనికొస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా లేవు. ఎక్కువ పెద్ద వైఎస్ఆర్ స్థాయిలో కాంగ్రెస్ నష్టం పార్టీ నుంచే ఉండకపోవచ్చు వెళ్తాయి. కానీ అనేది మీ అభిప్రాయం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది తెలుగుదేశం జనసేనకి నా ఓటుకి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తెలుగుదేశం జనసేన కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే కానీ ఈ టీడీపీ జనసేనకి ఏం నష్టం లేదంటారా షర్మిల వల్ల? ఒక్క మాటలో ఖచ్చితంగా నష్టం ఉంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకే నష్టం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే Okay, right. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు Right, వైఎస్ఆర్ right. కాంగ్రెస్ సమయం పార్టీలో ఆడ రామకృష్ణారెడ్డి కానీ ఇతరులకు కానీ అసంతృప్తి ఉంటే తెలుగుదేశం జనసేనలో చేరారు అనుకోండి, ఆ తెలుగుదేశం జనసేన బలం పెరిగేదానికి అవకాశం